మీరు అన్నట్టు రెడ్డిలో కొమ్ముగాయచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పటిదాకా ఓ లెక్క బీసీలది, ఇక నుంచి ఓ లెక్క. మాకు ఏం కావాలి, ఇప్పటిదాకా మేనిఫెస్టోలు వాళ్ళు తయారు చేసి మా మొక్కాన కొట్టేది, ఇప్పుడు మాకేం కావాలో మేము తయారు చేసుకుంటాం. సో ఇప్పుడు మహేష్ రెడ్డి నిన్న మీరు అన్నారు కదా, ఏదైతే కామెంట్ చేశారో ఆ మహేష్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. అంటే మీరు ఐడెంటిఫై చేయమన్నారు కదా, మహేష్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేష్ రెడ్డి గారు నమస్తే. ఎందుకంత దారుణమైన కామెంట్ పెట్టారు? అయితే మల్లన్న నమస్తే. మల్లన్నతో మాట్లాడదాం అనుకుంటున్నాను. చెప్పండి. మల్లన్న గారు, బీసీ నినాదం మంచిదేనే, కానీ బీసీలో మల్లన్న రెడ్డి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతూ రెడ్డి లీడర్లు ఇప్పించిన ఎమ్మెల్సీ టికెట్ పై ఎమ్మెల్సీగా గెలిచి రెడ్లకు వీడాలు ఇద్దామంటే తెలంగాణ ప్రజలు గాని బీసీలు గాని ఉంటారనే మల్లన్న బీసీల ఆత్మగౌరవం అంటూ మా బీసీలకు ఇన్ని టికెట్లు కేటాయించాలి అని టికెట్ కేటాయించాలని మళ్ళీ ఆ పార్టీల వద్దకు వెళ్ళడం ప్రాధాయపడడం దేనికి? మరి మీరు బీసీ పార్టీని ఏర్పాటు చేసి కొట్లాడాలి, మీరందరూ బీసీలు అందరినీ ఒకతాటిపై తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. తెలంగాణ కోసం కేసీఆర్ పదవులను వదిలి పార్టీ ఏర్పాటు చేసినట్లు, తెలంగాణ సమాజాన్ని ఒకతాటిపై తీసుకొచ్చినట్లు మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీసీ పార్టీని ఏర్పాటు చేయాలని తీర్మార్ మల్లన్నకు నా తరఫున విజ్ఞప్తి. బీసీల జాగృత పరచాలి, అప్పుడే మీ సత్తా బీసీల ఐక్యత తెలుస్తుంది మల్లన్న. మహేష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. మల్లన్న మహేష్ రెడ్డి గారు మంచి ప్రశ్న వేసిండు. ఎందుకనంటే మీరు బీసీల పక్షాన మాట్లాడాలంటే బీసీలకు రాజీనామా చేసి మాట్లాడాలి. మరి బీసీ ఓట్లతో గెలిచినటువంటి ఓసీలంతా రాజీనామా చేస్తారా? ఇంకో రెండో విషయం, ఇప్పుడు బీసీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్టీలో ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆ రోజు దళితులే ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ కూడా సపోర్ట్ చేసినాం కదా. మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినాం కదా మేము. అంటే విషయం ఏంటంటే మా వర్గాలను వీళ్ళు వాళ్ళని లేదు, అందరూ మూకుమ్మడిగా కథం చేశారు. మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇక్కడ ఈ కామెంట్ పెట్టిన మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, నేను ఒక మాట చెప్తా ఉన్నా. మహేష్ రెడ్డి గారు, కర్ణాటకలో మీరు బీసీలు కదా, ఈ దేశంలో జరుగుతున్నటువంటి బీసీల పైన జరుగుతున్నటువంటి అన్యాయానికి మీరు కూడా కలిసి రావాలి కదా. నాలాంటి ఒక సామాన్య కార్యకర్తకు మీరు అవకాశం ఇవ్వాలన్నా మేము కూడా ఎదిగే పిల్లలము, మీలాంటి వాళ్ళని చూస్తూ మేము కూడా రాజకీయాలలో. మహేష్ రెడ్డి ఒకటి నిన్న ఒక విషయం ఒక్కటే పాయింట్, నా చిన్న పాయింట్, బహుజనుల ఐక్యత ఎట్టుంటదంటే కుమ్మరోళ్ళు ఎన్నికలలో నిలబడితే కుమ్మరోళ్ళు ఓట్లేయరు, మాలోళ్ళు నిలబడితే మాదిగోళ్ళు ఓట్లేయరు, మాదిగోళ్ళు నిలబడితే మాలోళ్ళు ఓట్లేయరు, తెలుగోళ్ళు నిలబడితే బెస్తోళ్ళు ఓట్లేయరు. ఇప్పుడు మేమంతా ఒకటైనా ఇప్పుడు బీసీలో ప్రతి కులంలో వర్ణ వ్యవస్థ కొనసాగుతా ఉంది. వీటన్నింటినీ పెంపొందించేందుకు అగ్రవర్ణ నాయకత్వం ప్రాతిపద్యం వహిస్తున్న రాజకీయాల పార్టీలే మరి వారి అధికారం కోసం కులాల మధ్య చిచ్చుపెట్టి విభజించి పాలిస్తా ఉన్నారు. విడిపోయిన కులాలే కావాలంటే వారు రాజ్యాధికారం కోసం కొట్లాడి. మహేష్ రెడ్డి ఒక్క నిమిషం సరే, నేను ఒక విషయం, నిన్న లైవ్ సభ నడుస్తుండగా లైవ్ లో కామెంట్ పెట్టింది మీరేనా? ఎప్పుడండి? లైవ్ లో పెట్టింది నిన్న కామెంట్, అసభ్యకరమైన కామెంట్. మల్లన్న ఆ కామెంట్ చేయడానికి ప్రధాన కారణం మీరు అంటారు మహేష్ రెడ్డి. నేను కామెంట్ ఏం పెట్టినా అంటే నేను పెట్టిన ఏంటంటే మల్లన్న గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి మల్లన్న కేవలం ఒక వర్గానికి సంబంధించి మాట్లాడడం ఇట్లనైతే నాకు ఎందుకు ఒక యువకుడిగా ఒక విద్యార్థి నాయకుడిగా నాకు ఎందుకు నచ్చలేదు. ఇక్కడ ఒకసారి కెమెరామెన్ కనుక చూపిస్తే ఇక్కడ చూస్తే కనుక బీసీలు ఎప్పుడు మా డాష్ తాగాల్సిందే, గువ్వ మూసుకొని ఉండండి లేకపోతే చిల్లర కూడా దొరకదు. ఇది చేసే కామెంట్. ఈ కామెంట్ తో మల్లన్న కోపం వచ్చి ఇక్కడ అండర్లైన్ చేసిన కామెంట్ తో మల్లన్న కోపం వచ్చి ఆయన ఆ విధంగా మాట్లాడారు రెడ్ల గురించి అని అంటారు. కామెంట్ పెట్టిన వ్యక్తి గురించి మాట్లాడినా అంటే మీరు అన్నారు మీరు రెడ్లు మీరు తాగండి అని. ఇప్పుడు నేను అన్నట్టుగా చూపించాడు మొత్తం రెడ్లను అన్నట్టుగా. నేను అన్నది ఆ వ్యక్తి గురించి మాట్లాడినా. మరి మీరేం తాగుతున్నారని ఆయనకు రిప్లై ఇచ్చిన.
మీరు చేశారా కామెంట్ మహేష్ రెడ్డి? నో అన్న, నేను చేసింది ఒకటే, బాధ్యత గల పదవిలో ఉండి ఒక గొప్ప స్థాయిలో కూర్చున్నాం. మళ్ళా మహేష్ గారు మీరు అడగడం తప్పు కాదు, మీరు ప్రశ్నించొచ్చు నా ప్రజాప్రతినిధి. ఈ కామెంట్ చేసింది ఎవరు? ఇక్కడ మహేష్ రెడ్డి అని కనబడుతున్న కామెంట్ చేసింది ఎవరు? మహేష్ రెడ్డి. నేను పెట్టింది అది కాదే, మరి నేను వేరేది పెట్టినా. మరి ఈ మహేష్ రెడ్డి ఎవరు తెలియదు. అయితే విషయం ఏంటంటే, ఎందుకంటే కేవలం మళ్ళా నన్ను అదే అడుగుతా ఉన్నా. మీరేం కామెంట్ పెట్టారు? మరి మీరేం కామెంట్ పెట్టారు? నేను పెట్టింది ఇదే అండి. నేను ఏం పెట్టానంటే, మళ్ళా ఒక బాధ్యత గల అంటే బాధ్యత గల స్థాయిలో ఉండి కేవలం ఒక వర్గం గురించి మాట్లాడడం అయితే ఒక రాజకీయ లక్షణం కాదని చెప్పి నేను దాని గురించి నిన్నటి నుండి సోషల్ మీడియాలో. మహేష్ రెడ్డి గారు, మీరు బహుజనవాదం గురించి, పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నందుకు మంచిగా ఉంది. ఒక మాట చెప్పండి మహేష్ గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగిందా లేదా? అన్న, బీసీలకు ఏ రకంగా అన్యాయం జరిగిందని అనుకుంటున్నారన్నా? అవునే మల్లన్న, నేను ఏమంటా, ఈ రోజు నువ్వు బీసీ అంటున్నావు, మరి నీకు ఇచ్చిన ఈ రోజు ఎమ్మెల్సీ అన్యాయం జరగలేదు అనకండి మహేష్ రెడ్డి. అన్యాయం జరిగింది జనాభా వాటా ప్రకారం. ఎక్కడుంది బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగిందంటే వాదం ఎత్తుకోవడంలో తప్పు లేదు. అన్యాయం జరగదంటే ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి గాని రాష్ట్రం మీద మహేష్ రెడ్డి బీసీ ముఖ్యమంత్రి గాని రాష్ట్రం అంటే తెలంగాణ, ఉత్తరప్రదేశ్ లో అయ్యారు, మధ్యప్రదేశ్ పక్కనున్న కర్ణాటకలో అయినారు, తమిళనాడులో అయినారు, కేరళలో అయినారు. ఇక జాలు మహేష్ రెడ్డి గారు, జరిగినటువంటి అన్యాయం గురించి మేము చూసుకుంటాం. అన్యాయం జరగలేదంటే ఎట్లా? రిప్రజెంటేషన్ సరే, ఇప్పుడు ఉన్నట్టు 46% జనాభా ఉందనుకుందాం. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 120, 119 పోకండి అందులోకి. ఎందుకంటే అది పట్టబయటిలు జరిగినటువంటి అన్యాయము. ఆ అన్యాయం రిప్రజెంటేషన్ లేదు, నో డౌట్ లేదు, రిప్రజెంటేషన్ లేదు, అన్యాయం జరుగుతా ఉంది. ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి బీసీలనే ఐక్యం చేస్తే రాజ్యాధికారం బీసీలకు సాధ్యం కాదనా? ఎందుకు కాదు బాయ్ సాబ్? ఖచ్చితంగా అయితే. అందుకే ఆపిచ్చటే చెప్తున్నాం 28 లో చేస్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఏకం చేస్తేనే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యం అవుతుందన్న. 100% వర్గాల చేసుకుంటే వాళ్ళకు, మా సోదరులకు మేము పెద్దన్న పాత్రలో ఉంటాము. ఏకే రకంగా ఉండదు కదా అన్న. మా సోదరులకు మా పెద్దన్న పాత్రలో ఉంటాము. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ మీరైతే కామెంట్ చేయలేదు కదా మహేష్ రెడ్డి. బీఆర్ఎస్ మహేష్ రెడ్డి నేను మాట్లాడతా అంటే మనం ఇచ్చాం, పర్లేదు. కామెంట్ చేసిన వ్యక్తి. ఇంకా కాలర్స్ ఎవరైనా ఉన్నా మల్లన్నతో మాట్లాడొచ్చు. పీసీఆర్ నెంబర్ డిస్ప్లే చేయండి. సో ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ, నిన్న సభ ద్వారా అయితే మీరు ఏమైతే అనుకున్నారో అది సాధ్యమైంది. ఇంకొక 20 minutes లో వీళ్ళు క్లోజ్, 7:45 వరకు క్లోజ్ చేద్దాం. 10 minutes లో మీరు వెళ్ళిపోవచ్చు. నిన్న సభ ద్వారా మీరు ఏమనుకోవాలనుకుంటా మెసేజ్ వెళ్ళింది, హైప్ అయితే క్రియేట్ అయింది. నేనేమంటున్నా, ఇది హైప్ కాదు సార్, ఇది మా ఆవేదన. మేము హైప్ లో చర్చ అయితే జరుగుతుంది. బీసీలో చర్చ జరుగుతుంది, జరగాలి కదా. రెడ్డిలో చర్చ జరుగుతుంది, తిట్టినందుకు రెడ్డిలో చర్చ జరుగుతుంది, జరగాలి కదా. మల్లన్నం దొక్కుదామని రెడ్డిలో చర్చ జరుగుతుంది. విషయం ఏంటంటే, మరి మమ్మల్ని దొక్కి మమ్మల్ని ఉచ్చదాగమనంటే మేము ఎట్లా భరిస్తామండి? భరత్ గారు, నాకు అంటే ఎవరో ఒకరు మీరు కమ్యూనిటీ మొత్తాన్ని చేసిన. నేను కమ్యూనిటీని మొత్తం అనలేదండి, నేను పదే అన్నారు. కమ్యూనిటీని కాదు, మళ్ళీ రిపీట్ చేయమంటే చెయ్యండి. పీసీఆర్ ఒకసారి లైట్ ప్లే చేయండి. నేను మొత్తం ఎవరు తాగితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము, 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు తాగుకుంటా, మా బీసీల ఉచ్చ మీరు తాగుకుంటా మమ్మల్ని ఉచ్చ తాగమంటారా? దొంగ నా కొడుకులారా, మా సొమ్ము కదా ఇది. ఎక్కడ ఉందా? మా సొమ్ము తాగుకుంటా పెట్టినోడు అంటారు కదండి. బీసీల మట్ట వాళ్ళ ఉచ్చదాగన్నట. ఎవరు తాగితే ఇలా 1,20,000 రూపాయలు మా సొమ్ము, ఉందా అండి ఎక్కడన్నా? మొత్తం వాళ్ళ అందరూ అయితే ఆ విధంగా అనుకుంటారండి, అనుకుంటారు. రెడ్డిలు అనలేదు. ఎందుకంటామండి, మాకు మద్దతు చేసేటువంటి మా ఉద్దేశం మద్దతు చేయని రెడ్డిలను కూడా అనొచ్చు. అట్లెందుకు అంటామండి? వాళ్ళ పోరాటం వాళ్ళది. నేను ఆ కామెంట్ మీద మాట్లాడాను. మీరు ఇక్కడ అంటే మహేష్ రెడ్డి అనే ఒక వ్యక్తి పెట్టినటువంటి కామెంట్ మీద మాట్లాడాను, అంతేగాని. ఇప్పుడు విషయం ఏంటంటే, మా టీంలో పనిచేసేటువంటి రెడ్డి పిల్లలు ఉంటారు, మా టీంలో బ్రాహ్మణ పిల్లలు ఉన్నారు తెలుసా, మా టీంలో ఆర్యవైశ్య పిల్లలు ఉన్నారు, మా టీంలో వర్క్ చేసేటువంటి. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వరకు అందరూ మీతో ఉన్నట్టు అనిపించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత మీరు స్పెసిఫిక్ గా రెడ్డి కమ్యూనిటీ టార్గెట్ చేయడం, నాకు రెడ్ల ఓట్లు వద్దు, మీకు కూడా చెప్తా ఉన్నా. రెడ్డి జాగృతి నాయకులే నిన్న వచ్చారు సభకు, మీకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తానికి మాకు మైకి ఏంటన్నా చెప్తామంటే వద్దు బాయ్ సాప్ అని నేనే చెప్పిన. ఓకే, సో ఒకటి అంటే మా వాళ్ళు నెక్స్ట్ పీసీఆర్ ప్లే చేయాలి. హెలికాప్టర్ లో మీరు వచ్చింది విజువల్ ఉంటే కనుక ఒకసారి ప్లే చేస్తారు.